ఇప్పటి వరకు జరిగిన అనేక సదస్సుల్లో ఏ రోజు ఇడ్లీ పెట్టలేదండి. ఎందుకంటే ఇడ్లీ పెట్టడం చిన్న విషయం కాదు. కానీ రేపు సదస్సులో ఇడ్లీ మేము పెట్టగలుగుతున్నావు అంటే మీరు దాతలుగా చేసిన సహాయం, 30,000కు పైగా ఉండే చీఫ్ కుక్కులను పెట్టామండి. ధనాన్నించి విదేశాల నుంచి కూడా రప్పించామండి. మీరు నమ్ముతారా? బుర్జు ఖలీఫాలో వంట చేసే చీఫ్ కుక్కును కూడా రప్పించామంటే దేనికి? మన పిల్లలేండి. కారణం, ఆయన పేరిట వచ్చి వారికి ప్రతిరోజు ఒక మంచి టిఫిన్, కొత్త టిఫిన్, మధ్యాహ్నం మంచి భోజనం, రుచికరమైనది, ఇంక్లూడింగ్ నాన్ వెజిటేరియన్. సాధారణమైన భోజనం కాకుండా అన్ని కూడా నెంబర్ 1 క్వాలిటీతో కూడిన మంచి భోజనాలను మీరు రుచి చూడబోతున్నారు. ప్రతిరోజు ఒక సరికొత్త టిఫిన్తో ఇడ్లీ, మైసూరు బజ్జీ, ఒక సరికొత్త టిఫిన్తో పొంగల్, ఒక సరికొత్త టిఫిన్తో ఇడ్లీ, మైసూరు బజ్జీ, పొంగల్, ఇటువంటి మంచి ఫలహారంతో మంచి మధ్యాహ్న భోజనం, మంచి రాత్రి భోజనం మీరు రుచి చూడబోతున్నారు. ఉచిత భోజనాలు ప్రకటించినప్పుడు కుటుంబాలుగా మీరు రాకపోతే ఇక దేవుని సత్కార్యాలను మీరు ఏం చేసేవాళ్ళు అవుతారు? దేవుని ప్రేమను పొరుగు వారికి మీరు ఎలా చూపించేవారు అవుతారు చెప్పండి? అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా ప్రయోజనం లేదు మాస్టారు. అక్కడ అందరూ పిచ్చోళ్లే. పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయడం తప్ప వేరే మార్గం లేదు.